relation between maximum height and range when theta is equal to 45 degrees. Here I am taking a body and projected into some angle theta is equal to 45 degrees. అప్పుడు మనకి హెచ్ మ్యాక్స్ అండ్ రేంజ్కి ఫార్ములాస్ ఏంటో మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము. ఆల్రెడీ వీ నో అబౌట్ ద ఫార్ములా ఆఫ్ హెచ్ మ్యాక్స్. H max is equal to u square sin square theta by 2g and R max is equal to u square sin 2 theta by g. Here now I am taking R by h. రేంజ్ బై హైట్ తీసుకుంటున్నాం. అప్పుడు రేంజ్ అంటే మనకి యూ స్క్వేర్ సైన్ 2 టీటా బై జీ, సైన్ 2 టీటా బై జీ హోల్ బై హెచ్ మ్యాక్స్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై జీ. హియర్ యూ స్క్వేర్ గెట్ క్యాన్సల్, సారీ హియర్ 2g and g also get cancel. Remaining sin 2 theta by sin square theta. ఇక్కడ బై 2 ఉంటుంది కదా, ఈ 2 అనేది అప్ సైడ్ వెళ్ళిపోతే మనకి 2 sin 2 theta by sin square thetaగా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ రేంజ్ బై హైట్ ఈజ్ ఈక్వల్ టు. హియర్ వెన్ theta ఈజ్ ఈక్వల్ టు 45 degrees, then substitute in theta value in 45 degrees, then R by h is equal to 2 sin 2 into 45 by sin square 45. Here 2 into 45 means 90, sin 90 value 1 and sin 45 is equal to 1 by root 2. Then R by h is equal to 2 sin 90 అంటే 1 అని చెప్పుకున్నాము, 2 into 1 by sin square 45. sin 45 is equal to 1 by root 2. Then ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, సో స్క్వేర్ అండ్ రూట్ గెట్ క్యాన్సల్. హియర్ 2 by 1 by 2 మనకి 1 by 2 ఉంటుంది, దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు 2 into 2. సో R by h is equal to 4. Then R is equal to 4 into h. So range R is equal to 4 times of h. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు h is equal to ప్రాబ్లం ఇలా కూడా మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏంటి h is equal to ఎగ్జాంపుల్ h is equal to 10 meters ఇచ్చినట్లయితే మనకి అప్పుడు R is equal to ఏంటి 4 into 10, then R is equal to 40 meters అని వస్తుంది. సో రేంజ్ ఈజ్ ఈక్వల్ టు 4 times of height.